హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు చాలా సింపుల్గా టమాటా పచ్చడి గురించి తెలుసుకుందాము. ఈ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? 1 కేజీ పండు టమాటాలను శుభ్రంగా కడిగి తుడుచుకొని పై తొడిమని తీసేసి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో ఈ టమాటా ముక్కలను వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్పై ఉంచి టమాటా ముక్కలను ఉడికించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపును, 2 స్పూన్ల ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టకుండా 15 నిమిషాల పాటు ఈ ముక్కలను మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండును శుభ్రం చేసి పక్కన పెట్టుకుందామండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 100 గ్రాముల చింతపండును కూడా ఇందులో వేసి టమాటాలతో పాటు చింతపండును కూడా ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్పై ఈ టమాటా ముక్కలను చింతపండును ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి, చింతపండు టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇందులో 3 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. అలానే 5 స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 స్పూను మెంతి పొడిని కూడా వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం సమానంగా తీసుకోవాలండి. పక్కన స్టవ్ వెలిగించి మరో బాండీ పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ పల్లీల ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, అలానే 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు వేసి ఇందులో 1/2 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. పోపు బాగా వేగాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపును చల్లారనివ్వాలి. చల్లారిన పోపులోకి ఈ టమాటా పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. ఈ టమాటా పచ్చడిని కరెక్ట్ కొలతలతో చేస్తే ఈ పచ్చడి 1 నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.